హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం కోడిగుడ్డు కైమా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కోడిగుడ్డు కైమా మసాలా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాం. దీనికి మనకి 8 కోడిగుడ్లు కావాలి. వీటిని వాటర్లో వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే 3 పెద్ద ఉల్లిపాయలని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సోంపు వేసుకుంటున్నాము. అలాగే కొన్ని కరివేపాకులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటన్నిటిని వేసి వేయించాలి. ఒక్క పచ్చిమిరపకాయ మాత్రం వేస్తున్నాం దీంట్లో. ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఒక 3 టమాటోలు తీసుకుని వాటిని చిన్నగా కట్ చేస్తున్నాము. ఇలా చిన్నగా కట్ చేసిన టొమాటోలను మనం మిక్సీలో వేసి ప్యూరీ కింద చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇందులో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. అలాగే 1/2 స్పూను కారం వేసుకుందాం. జీలకర్ర పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు 1/2 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం. దీనివల్ల మన కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ కారం ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీలో వేసుకున్న టొమాటో ప్యూరీ దాన్ని ఇందులో వేయాలి. ఇది గ్రేవీలో అవుతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. సో దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. మన ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ఈ పైన ఉన్న షెల్స్ తీసేద్దాం. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని ఈ ఎగ్స్ని మనం గ్రేట్ చేసుకోవాలి. ఎగ్లో ఎల్లో ఇంకా వైట్ రెండింటిని కలిపి మనం ఇలా గ్రేట్ చేసుకుంటున్నాం. చూసారు కదా, మన మసాలా కూడా కుక్ అయింది. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా వేసుకుంటున్నాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటాం. మసాలా బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం గ్రేట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఏదైతే ఉందో అది దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ని దీనికి యాడ్ చేసుకుందాం. ఇందులో మనం 1/2 గ్లాసు నీళ్లు వేసాము. మసాలా ఈ ఎగ్కి కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని కుక్ చేద్దాము. చూడండి, ఇది బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. చూస్తారు కదా, ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. మన కోడిగుడ్డు కైమా మసాలా అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లో మనం తీసుకుని సర్వ్ చేసుకుందాం.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు. పెబల్స్ కుకింగ్ సిరీస్లో ఈ వీడియోలో మనం బ్రెడ్ ఎగ్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకోవాలి, ఇంకా ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం. 4 గుడ్లకు 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం. ఇది మనం వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో దీనికి టొమాటోస్, 2 టొమాటోలను మనం కట్ చేసుకున్నాం. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా ఆనియన్, చిల్లీ ఇవి 2 వేసి వేయించుకుందాం. చిల్లీని బాగా చిన్నగా కట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆ కారం అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఇందులో మనం సపరేట్గా కారం అనేది యాడ్ చేయం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలతోనే ఇక్కడ కారం అనేది వస్తుంది. ఈలోపు మనం బ్రెడ్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ని ఇలా నిలువుగా కట్ చేసి మళ్ళీ వాటిని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఆనియన్, చిల్లీ బాగా వేగిన తర్వాత టొమాటో యాడ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఈలోపు మనం ఎగ్స్ని బీట్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని తీసుకుని వీటిని బాగా బీట్ చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటో బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్, క్యాప్సికమ్ వేద్దాము. ఇవి మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని దీనికి యాడ్ చేద్దాం. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని దీన్ని కలపాలి, మాడిపోకుండా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దీనికి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఎగ్ మసాలా అంతా కూడా ఈ బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా మెల్లిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు ఆ ఎగ్ మసాలా అంతా కూడా ఆ బ్రెడ్ పీసెస్కి బాగా పట్టుకుంది. చూసారు కదా, బ్రెడ్ ఎగ్ ఉప్మా రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, బ్రెడ్ ఎగ్ ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని హెల్తీ కుకింగ్ వీడియోస్ కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం కోడిగుడ్డుతో చేసే తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు బియ్యపిండి అంటే సుమారు 300 గ్రాములు, 2 కోడిగుడ్లు, 1/2 కప్పు కొబ్బరి పాలు, 3 టేబుల్ స్పూన్ల పంచదార. స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 4 టేబుల్ స్పూన్ల పంచదార తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని అందులో ఈ 2 కోడిగుడ్లను వేసి బాగా గెలకొట్టాలి. ఇది బాగా నొరగొచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి లేదా బౌల్లో బియ్య పిండి వేసుకోవాలి. మొత్తం పిండి అంతా వేసేసుకోకుండా కొంచెం పిండి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కలుపుతూ ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
పిండి గడ్డలు కట్టకుండా ఉండలుగా లేకుండా మెత్తగా అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా పల్చగా అయిపోతే మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపచ్చు. ఇప్పుడు దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. మిగిలిన పిండి కూడా వేసి మొత్తం అంతా మెత్తగా ఒక ముద్దలాగా చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం చేత్తో ఇలా అద్దుకోవాలి. వీటిని ఒత్తుకోవడానికి నూనె లేదా నెయ్యి ఉపయోగించవచ్చు. నూనె లేదా నెయ్యి ఇలా చేతికి రాసుకొని ఇవి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేత్తో ఇలా పల్చగా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. దీన్ని ఇలా రోల్ చేసుకుని గవ్వలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎగ్ ఉండడం వల్ల ఎక్కువగా నురగనేది వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టేస్టీ కోడిగుడ్డు తీపి గవ్వలు రెడీ.